ఇండిగో మూల్యం చెల్లించాల్సిందే. నేటి ఉదయం 8 లోపు సొమ్ము వాపసు జరగాలి. 45 గంటల్లోపు ప్రయాణికులకే లగేజు. దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు. ఈనాడు ఈటీవీతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇండిగో మూల్యం చెల్లించాల్సిందే. ఇండిగోగా చెల్లించాల్సింది మీరు గవర్నమెంట్. మీ అసమర్థత, మీ మీ సమన్వయ లోపం వల్ల నిన్న పెద్ద ఎత్తున నేషనల్ మీడియాలో ఒక డిబేట్లో 7-8 మంది కూర్చున్న డిబేట్లో తెలుగుదేశం పార్టీని కడిగి పారేసిండు దానికి సంబంధించిన హోస్ట్ అర్నబ్ గోస్వామి. కడిగి పారేసిండు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఎంట్రీ, చంద్రబాబు నాయుడు గారు అదంట్రీ, చంద్రబాబు నాయుడు గారు ఇదంట్రీ, హైటెక్ సిటీ కట్టిండు, హైదరాబాద్ని కట్టిండు. ఆయన మోంతా తుఫాన్ని ఇట్లా చిటికలో ఏదో చేసిండట, మొత్తాన్ని ఇట్లా గొంతు నులిమి అవతలేసిండట మోంతా తుఫాన్ని. హుదూద్ తుఫాన్ని గొంతు నులిమి అంత వేసినోడు, అది ప్రకృతి ప్రకోపాన్నే గొంతు నులిమినోడు. ఇది సహజంగా ఇక్కడ మన చేతిలో ఉన్న పని ఎందుకు చేయలేకపోయాడు అనే సందర్భంలో లేదు మా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎమ్మెల్యే లేదు మా నాయకుడు లోకేష్ గారు మొత్తం మానిటర్ పెట్టుకొని మానిటర్ చేస్తారు. ఆయన ఎవరు అని అడిగిండు. ఆయన లోకేష్కి విమానయాన శాఖ సంబంధం ఏంది? లోకేష్ ఏమైనా కేంద్ర మంత్రే? లోకేష్ ఏమైనా విమానయాన శాఖ మంత్రే? దానికి ఉన్న మంత్రి ఎవరు? ఏం చేయటం ఏంది? ఏంది ఈ ఎలివేషన్లు అని పిచ్చి కామెంట్లు చేసేసిండు, కడిగి పారేసిండు. ఒక రకంగా పరువు మొత్తం పోయింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. వీళ్ళు ఇంకా కేంద్ర ప్రభుత్వాన్ని అందులో గుంజుతున్నారు పాపం. వీళ్ళ పిచ్చితోని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సరి చేసుకుంటున్నారు. వీళ్ళు మొత్తం నాదే అని వాటేసుకొని ఇక మొత్తం మేమే చేసినాం అనే పేరు కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే ప్రతి ప్రభుత్వ ప్రకటనలో లోకేష్ గారు బొమ్మ అన్నట్టు ప్రతి ఇష్యూలో ఈయన చూపించడానికి మానిటర్ చేస్తానని చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ నాయకుడు. లోకేష్ గారు మానిటర్ చేస్తానని ఎందుకు చెప్పాలి? రామ్మోహన్ నాయుడు గారు చేస్తానంటే అయిపోయాయి. ఆయన ఏవియేషన్ మంత్రి, వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుడు. వీళ్ళ పిచ్చి అనమాట. లోకేష్ గారిని ఏదో ఎలివేషన్ చేయాలి, ప్రచారం చేయాలి. ఆ ప్రచారం కాస్త బోల్తా పడి మొత్తం మీమ్స్ సోషల్ మీడియాలో పిచ్చి ట్రోలింగ్. ఓరు నాయన మీ భజన చాలు చేసి ఎందుకు చెవులకు చిల్లులు పడుతున్నాయి ప్రజలకి. ఆడ ప్రజలు లగేజ్లతో గంటల తరబడి రోజుల తరబడి ఎయిర్పోర్ట్లలో ఉంటున్నారు. ఈయన మానిటర్ చేస్తున్నాడు అంటే మానిటర్ ఏం చేస్తాడు? ఆయనకేం సంబంధం ఈ మానిటర్తోని? చెవులకు చిల్లు పడుతున్నాయి వీళ్ళ భజనతోని. ఆంధ్రజ్యోతి, ఈనాడు, కొన్ని సోషల్ మీడియాలు వీళ్ళు రాసే వార్తలు చూస్తే అసలు నవ్వాలా ఏడవాలా తెలియని పరిస్థితి అనమాట. అంతగానో ఎక్కడనో చీమ చిట్టుకునంటే లోకేష్ గారు స్పందించిండు, అయిపోయింది అంటాడు. 4 గంటలలో 4000 దరఖాస్తులు తీసుకోండి అని ఈ మధ్య ఇచ్చారు. 4 గంటల్లో 4000 దరఖాస్తులు తీసుకొని డిస్పోజ్ చేసిండట. వాళ్ళు తీసుకోవడానికి టైం సరిపోదు, కొంచెమన్నా లాజిక్ ఉండాలిగా. 4 గంటలకు ఎన్ని నిమిషాలు ఉంటాయి, ఎన్ని సెకండ్లు ఉంటాయి? ఒక అప్లికేషన్ తీసుకోవడానికి వాళ్ళతో మాట్లాడటానికి ఎంతసేపు పట్టింది? గ్రీవెన్స్లో, ప్రజా దర్బార్లో ఇట్లాంటి ఎలివేషన్స్ రాస్తుంటే నిన్న అర్నబ్ గోస్వామి ఇది